హాయ్ ఎవ్రీవన్, అవర్ కేజీవి ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. మన కేజీవి ఎడ్యుకేషన్ ఛానల్ ద్వారా మెగా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ కూడా ఒక విన్నపం. ఎవరైతే మెగా డిఎస్సికి వచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి షెడ్యూల్ అంతా కూడా ఓకే అనుకుంటూ చదువుతున్నారు, అలాంటి వాళ్ళందరూ కూడా మీ సీరియస్ ప్రిపరేషన్ కొనసాగించండి. సెల్ ఫోన్తో డిస్కనెక్ట్ అవ్వండి, మీ పుస్తకాలతో మాత్రమే కనెక్ట్ అవ్వండి. అంతకుమించి ఈ వీడియో కాదు, ఏ వీడియోలు కూడా చూస్తూ మీ సమయాన్ని వృధా చేయకుండా పుస్తకాలతో మీ యొక్క సమయం అంతా కేటాయించండి. ఇక ఎవరైతే ఒకే జిల్లా ఒకే పేపర్ కావాలని కానీ 90 రోజుల సమయం కావాలంటూ ఉన్నటువంటి అభ్యర్థులందరికైతే మా వినతి, రోజులో 1 గంట మాత్రమే మీ యొక్క న్యాయమైనటువంటి హక్కులను కాపాడుకోవడం కోసం మీరు ఏదో 1-2 ఛానల్ చూడడం, మీ యొక్క ప్రయత్నాలు చేసి మీ హక్కుల్ని కాపాడుకోవడం కోసం ఎక్స్ ద్వారా కానీ ఈమెయిల్స్ ద్వారా కానీ మీ యొక్క ప్రయత్నాలు మీరు చేయండి. ఏదేమైనా రోజులు 1 గంట తప్ప మిగిలిన సమయం అంతా కూడా మీరు పుస్తకాలతోనే కనెక్ట్ అయ్యి మీ యొక్క ప్రిపరేషన్ ముందు కొనసాగించాలని కోరుకుంటున్నాను. అలాగే ఎవరైతే మెగా డిఎస్సిల అప్లికేషన్ పెట్టుకునే అవకాశమే లేకుండా పోయిందో అలాంటి వాళ్ళందరికీ కూడా తప్పనిసరిగా మీ న్యాయబద్ధమైన హక్కులు కాపాడుకోవడం కోసం ప్రతి నిమిషం నిరంతరం శ్రమించి మీ యొక్క హక్కులను కాపాడుకునే ప్రాసెస్ను ముందు కొనసాగించండి. ఇక మెగా డిఎస్సి నోటిఫికేషన్ గత నెల ఏప్రిల్ 20 తేదీ నాడు విడుదలైనప్పటి నుంచి నేటి వరకు అనేక సమస్యల చుట్టూ లక్షలాది మంది అభ్యర్థులు ఈమెయిల్స్ ద్వారా కానీ, అలాగే ఎక్స్లో పోస్టుల ద్వారా కానీ, నిరసనల ద్వారా కానీ, ధర్నాల ద్వారా కానీ, అలాగే నేరుగా వినత పత్రాలు సమర్పించడం ద్వారా కానీ అనేక ప్రయత్నాలు చేసిన నేరుగా బయటకు వచ్చి స్పందించినటువంటి ప్రభుత్వంలో ఎవరు కూడా నిన్న మాత్రం మన సాక్షాత్ లోకేష్ గారే, విద్యాశాఖ మంత్రి గారైనటువంటి లోకేష్ గారే స్పందించారు. అది సుప్రీంకోర్టులో కేసుకు సంబంధించిన విషయం మీద ఆయన స్పందించడం, ఆయన స్పందించిన విధానంలోనే లక్షలాది మందికి ఒక సమాధానం దొరికింది. అదే సందర్భంలో అనేక ప్రశ్నలు కూడా తలెత్తే. మరి వీటి గురించి మనం డిస్కస్ చేసుకునే ముందు ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే సమయంలో అందరి చేత సబ్స్క్రైబ్ చేయించండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని సవివరంగా ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక విషయంలోకి వెళ్తే, నిన్న జరిగిన ఒక కార్యకర్తల మీటింగ్లో అయితే లోకేష్ గారు సుప్రీంకోర్టులో టెట్ మీద కేసు ఉన్నటువంటి విషయం మీద అయితే స్పందించడం జరిగింది. దీనిని బట్టి ఆయన స్పందించడం ద్వారా దాదాపుగా 5-6 లక్షల మంది ఉన్నటువంటి డిఎస్ అభ్యర్థులందరికీ ఒక సమాధానం అయితే దొరికింది. అదేంటంటే, లక్షలాది మంది అభ్యర్థుల గుండెల్లో ఆందోళనతో టెట్ వస్తుందా రాదా, అలాగే డిఎస్సికి సమయం వస్తుందా రాదని ఎవరైతే లక్షలాది మంది అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ మధ్యన ఒక విషయం అనేది చాలా ఆనందాన్ని, ఒక ఆసరాన్ని ఇచ్చింది. అదే ఏంటంటే, సుప్రీంకోర్టులో కేసు ఉంది అనే విషయం గ్రూపుల్లో తెలియడం, ఎవరో వేశారంటూ కొంతమంది అభ్యర్థులు కలిసి వెళ్ళి సుప్రీంలో ఒక ఎమర్జెన్సీ కేసు అయితే ఫైల్ చేశారని, తద్వారా తప్పనిసరిగా టెట్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది అనేటటువంటి ఒక ఆశని అయితే అందరూ కూడా కలిగి ఉన్నారు. అలాంటి ఆశతో ఎదురు చూస్తున్న 3 లక్షల దాటి ఉన్నటువంటి అభ్యర్థులు అందరిలో కూడా మళ్ళీ అనేక సందేహాలు, అనేక ఆందోళనలు ఉన్నాయి. అదేంటంటే, నిజంగా టెట్ వేశారా, నిజంగానే టెట్ మీద కేసు వేశారా, నిజమేనా, లేదా ఇదంతా అబద్ధమా, ఏమైనా అది నిజమైతే బాగున్ను, సుప్రీంకోర్టులో కేసు ఫైల్ అయిందా, అయితే బాగున్ను, నిజంగా అది ఫైల్ అయితే బాగున్ను, టెట్ వస్తే బాగున్ను, సమయం వస్తే బాగున్నంటూ ప్రతి అభ్యర్థి ఒక పక్క సుప్రీంలో కేసు ఫైల్ అయిందని ఆనందం ఉంటుంది, అదే సందర్భంలో అనుమానం ఉంటుంది. అది నిజమా కాదంటూ అభ్యర్థులందరూ వాట్సాప్ గ్రూపుల్లో, టెలిగ్రామ్ గ్రూపుల్లో వాళ్ళ సందేహాలు వ్యక్తపరుస్తూ ఆందోళన చెందుతూ మళ్ళీ అది నిజమైతే బాగుందని దేవుడిని ప్రార్థిస్తూ ఈ విధంగానే గడిచిపోతున్న సందర్భంలో మన విద్యాశాఖ మంత్రి గారి క్లియర్ కట్గా ఈ లక్షలాది మంది ఆందోళనన్నింటినీ తొలగించే విధంగా ఒక ప్రకటన చేశారు. సుప్రీంకోర్టులో టెట్ మీద కేసు ఉంది అంటూ ఆయన వేలో ఆయన చెప్పాల్సిన సందర్భంలో చెప్పారు. కానీ లక్షలాది మందికి ఒక సమాధానమే దొరికింది. అదేంటంటే, టెట్ మీద కేసు ఉంది, అది సుప్రీంకోర్టులో ఫైల్ అయింది. ఆ విధంగా
టెట్కి సంబంధించిన ఏదైతే కేసు విషయంలో అందరూ ఆందోళన చెందుతున్నారో ఉందా లేదని ఆ విషయం ఏదైతే ఒక స్పష్టత మన విద్యాశాఖ మంత్రి గారి ద్వారానే ఈ లక్షలాది మందికి రావడం అనేది ఒక రకంగా అద్భుతం. ఇక లోకేష్ గారు నిన్న స్పందించిన విషయాల్లో మెగా డిఎస్ అభ్యర్థులకి బలంగా వచ్చినటువంటి అనేక ప్రశ్నలు వచ్చాయి. అందులో మొదటి ప్రశ్న ఏంటంటే, డిఎస్సిలోని సిలబస్ని ప్రకటించాం, అయినా కూడా సమయం కావాలంటే అడగడం అనేది అసంబద్ధం. 7 నెలలుగా సిలబస్ని ప్రకటించినప్పుడు ఇంకా సమయం ఎందుకు అనే కోణంలో ఆయనైతే ఒక ప్రశ్న తిరిగి మెగా డిఎస్ అభ్యర్థులకే ఆయన వేశారు. అందువలన మెగా డిఎస్ అభ్యర్థులందరూ అడుగుతున్నది ఏంటంటే, మెగా డిఎస్ సిలబస్ని డిసెంబర్లోనే ప్రకటించడం అంటే దాదాపు 7 నెలల ముందే ప్రకటించామని చెబుతున్నటువంటి ప్రభుత్వానికి వాళ్ళు అడిగే మొదటి ప్రశ్న ఏంటంటే, డిసెంబర్లో సిలబస్ ప్రకటించినప్పుడు ప్రభుత్వం అనేది ఉచిత కోచింగ్లు అనేవి ఇస్తుంది కనుక చాలామందికి ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అంటూ ఇలా అన్ని వర్గాలకి చాలామందికి ఆన్లైన్లో అందరికీ ఇస్తూనే అదే సందర్భంలో ఆఫ్లైన్లో కొన్ని వర్గాలకి ఇస్తూ ఉచిత కోచింగ్లు అనేవి ప్రారంభించింది కదా. ఈ ఉచిత కోచింగ్లన్నింటిని కూడా సిలబస్ ప్రకటించిన డిసెంబర్ నెలలోనే ఎందుకు స్టార్ట్ చేయలేదు? కనీసం డిసెంబర్ కాకపోయినా జనవరి ఫిబ్రవరి నెలలోనైనా ఉచిత కోచింగ్లు ప్రారంభిస్తే బాగుండేది కదా. ఎందుకంటే కోచింగ్ అంటేనే నేర్చుకోవడం కదా. నేర్చుకోవడం అనేది దాదాపు ఎగ్జామ్ కనీసం 6-7 నెలల ముందు నేర్చుకోవాలి. ఆ తర్వాత ఒక 3 నెలల పాటు కోచింగ్లో నేర్చుకుంటే మరో 3 నెలలు దాన్ని ప్రిపరేషన్ అంటే మళ్ళీ చదువుకోవడం, రీక్యాపిటలైజేషన్ చేసుకోవడం అనేది జరగడానికి అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలి కదా. మరి అలాంటప్పుడు మీరు సిలబస్ మీద అంత క్లియర్ కట్గా డిసెంబర్లోని ఇవ్వగలిగినంత అవకాశం ఉన్నప్పుడు ఉచిత కోచింగ్ని అదే నెలల్లో ప్రారంభించలేకపోవడానికి కారణం ఏంటి అంటూ మెగా డిఎస్ అభ్యర్థులందరి గుండెల్లో వచ్చిన అతి ముఖ్యమైన ప్రశ్న ఇది అనమాట. ఈ విధంగా అందరూ మెగా డిఎస్ అభ్యర్థులందరూ అడుగుతున్నారు. ఎందుకంటే ఈ ఉచిత కోచింగ్ అనేది ఏప్రిల్ 14వ తేదీన స్టార్ట్ చేసి 3 నెలలు అన్నారు. అది జూలై నెలాఖరికి పూర్తవుతుంది, కానీ ఎగ్జామ్స్ జూన్ నెలలో ప్రారంభమవుతున్నాయి. అలాగే ఏప్రిల్ 24వ తేదీన ఆన్లైన్ కోచింగ్ అని ఉచితంగా మళ్ళీ ప్రభుత్వమే ప్రారంభించింది. అది ఆగస్టు నెలకి 3 నెలలుగా పూర్తవుతుంది. ఎగ్జామ్స్ మాత్రం జూన్ నెలలో ప్రారంభమవుతున్నాయి. అలాగే ఇంకా విడ్డూరం ఏంటంటే ఈరోజు అంటే 16వ తేదీ నుంచి కూడా కొంతమందికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పెట్టుకోవడానికి నిన్నటి వరకు అవకాశం ఇచ్చారు. వాళ్ళకి ఈ రోజు నుంచి సిలబస్ చెప్తామంటూ కోచింగ్ చెప్తామంటూ ఒక ప్రక్రియ అయితే కొనసాగింది. మరి వాళ్ళకు ఉన్నది 20 రోజులే. ఈ 20 రోజుల్లోనే సిలబస్ కోచింగ్ పూర్తి చేయడం అంటే అస్సలు అది ఒక వింత సమస్య కదా. ఈ విధంగా 20 రోజుల్లో అసలు కోచింగ్ ఎలా పూర్తవుతుంది? వాళ్ళు ఎప్పుడు చదువుతారు? జూన్ నెలలో ఎలా ఎగ్జామ్స్ రాయగలుగుతారు? ఇలాంటి అనేక సమస్యలన్నీ ఈ ఒక్క ప్రశ్నలోనే ఉన్నాయి. అంటే సిలబస్ని డిసెంబర్లోనే ప్రారంభిస్తే, డిసెంబర్లోనే ప్రకటించినప్పుడు 7 నెలల ముందుగా ప్రకటించారంటే తప్పనిసరిగా ఇది గొప్ప విషయం. కానీ అదే సందర్భంలో ఉచితంగా ప్రభుత్వం ఇచ్చే కోచింగ్ సెంటర్లు అనేవి జనవరి ఫిబ్రవరిలో ప్రారంభించిన ఈ పాటికి మెగా డిఎస్ అభ్యర్థులందరూ కూడా చాలా అలర్ట్ అయ్యేవాళ్ళు. ఈ విషయంలో ఎటువంటి మరి విడ్డూరం ఉండదు. ఎందుకంటే కోచింగ్ ప్రారంభించారంటే తప్పనిసరిగా మనకి సిలబస్ అనేది మన ఎగ్జామ్స్ అనే షెడ్యూల్ ముందుకు వచ్చేస్తుందనే ఒక అలర్ట్గా చదివేవాళ్ళు. కానీ ప్రభుత్వం ఎందుకు అలాగా మంచి సమయంలో మరి జనవరి ఫిబ్రవరిలోనే ఒక 6 నెలల ముందే ఈ ఉచితంగా కోచింగ్లు ఎందుకు ప్రారంభించలేదు? మరి ఆ కోచింగ్ వల్ల ధనం అనేది వృధా అవుతుంది తప్ప ఎవరికి లాభం జరగట్లేదు. ఇదంతా ఒక గందరగోళ పరిస్థితిలోనే ఇవన్నీ జరుగుతున్నాయి కదా అంటూ వాళ్ళు తిరిగి ప్రశ్నిస్తున్నారు. అంటే డిసెంబర్లోనే సిలబస్ ప్రకటించాం, 7 నెలల సమయం ముందే ఇచ్చాం, ఇంకా సమయం ఎందుకు అంటున్నటువంటి లోకేష్ గారి యొక్క సమాధానంకి మెగా డిఎస్ అభ్యర్థులు అడుగుతున్నటువంటి ప్రశ్న ఇది. అలాగే నిన్న లోకేష్ గారు స్పందించినటువంటి స్పందనలో అస్సలు పట్టించుకోని అంశం ఒకటి ఉంది. 6 లక్షల మంది అభ్యర్థులందరూ అడుగుతున్నటువంటిది, మేధావులందరూ కూడా ఒప్పుకున్నటువంటిది, పక్క రాష్ట్రంలో సైతం దాని వలన ఫలితాలు ఆల్రెడీ సాధించినటువంటిది ఒకే జిల్లా ఒకే పేపర్ విధానం. దీన్ని ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు? దీన్ని ఎందుకు అమలు చేయడానికి
ఇష్టపడట్లేదు. అలాంటి విషయం మీద లోకేష్ గారు ఇంత కీలకమైన విషయం మీద లక్షలాది మంది అందరూ అడుగుతున్నారు, ఒక్కరు కానీ లేదు. 6 లక్షల మంది అడుగుతున్న ఈ సందర్భాన్ని, ఈ అంశం మీద లోకేష్ గారు స్పందించకపోవడం అనేది మాత్రం గమనార్హం అంటూ మెగా డిఎస్ అభ్యర్థులందరూ కూడా మరో ప్రశ్న వేస్తున్నారు. అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే లోకేష్ గారు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా మరొకసారి గుర్తు చేస్తున్నారు. అందులో మొదటిది ఏజ్ రిలాక్సేషన్. మేమైతే ఏజ్ రిలాక్సేషన్ పెంచుతాం, అందరికి న్యాయం చేస్తామన్నారు. కానీ 2018 నాడు ఉన్నటువంటి 44 ఏళ్ళనే కొనసాగిస్తున్నారు. అలాగే డిఎస్సి నోటిఫికేషన్ టు పరీక్షలకి మధ్య 90 రోజుల సమయం ఇస్తామన్నారు. అంటే ఏది నోటిఫికేషన్ ఇచ్చినా నోటిఫికేషన్ నుంచి పరీక్షలకు మధ్య 90 రోజుల సమయం ఇస్తామన్నారు. దాన్ని ఆల్రెడీ టెట్ విషయంలో 2024లో సమయం ఇచ్చి ఆ మాట నిలబెట్టుకున్నారు. కానీ ఇప్పుడు సిలబస్ ప్రకటించి ఎగ్జామ్స్ మధ్యలో ఉన్న సమయాన్ని చూపుతూ ఆయన ఇచ్చిన హామీని దాటివేశారు. ఇది ఒక ప్రశ్న. అదే సందర్భంలో టెట్ మేము వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం రెగ్యులర్గా నిర్వహించడానికి ప్రయత్నిస్తామన్నారు. కానీ 2025లో వేయాల్సిన మొదటి టెట్ అనేది వేయలేదు. ఇలా అనేక విషయాలు. అలాగే 2024 డిఎస్సి నోటిఫికేషన్ లేని నిబంధనలు తీసుకొచ్చి 50% అనే నిబంధన, డిగ్రీలో మార్కుల నిబంధన తీసుకొచ్చి చాలామందికి అది అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. అలాగే సిబిఎస్ సిలబస్ మీద ఆల్రెడీ తొలి నోటిఫికేషన్లో అర్హత కలిగి ఉండి పెట్టుకున్నప్పటికీ ఇప్పుడు ఈ నోటిఫికేషన్లో వాళ్ళకి అర్హత లేకుండా చేయడం, ఆ విధంగా అనేక సమస్యలు అనేవి ప్రభుత్వం పట్టించుకోలేదని, ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని అందరూ కూడా మెగా డిఎస్ అభ్యర్థులందరూ కూడా లక్షలాది మంది ప్రభుత్వాన్ని వినయంగా వినమ్రంగా కోరుకుంటున్నారు. ప్రభుత్వం సమస్యలన్నీ పరిష్కరించి మాకు న్యాయం చేయండి అంటూ లోకేష్ గారిని, సీఎం గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ డిఎస్సి చుట్టూ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారమయ్యి లక్షలాది మందికి న్యాయం జరగాలని మరొకసారి కోరుకుంటూ, మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి. మీ అందరికి మంచి జరగాలని మరొకసారి కోరుకుంటూ అందరికీ థ్యాంక్ యూ.